మీడియా సోదరులకు నమస్కారం. 2 రోజుల నుంచి మనం గమనించినట్లయితే వాడివేడిగా నీళ్ల మీద చర్చ నడుస్తుంది. కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల వ్యవహారంలో ఏ విధంగా ప్రాజెక్టులని ఏటీఎంగా వాడుకున్నారు, ఏ విధంగా కేసీఆర్ కాళేశ్వరం కరప్షన్ రావుగా మారారు, ఇలాంటి విషయాలకి సంబంధించి నిన్న పూర్తి వివరాలతో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్న చర్చ పెట్టడం జరిగింది. అయితే ఈ చర్చకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు రాకపోవడం అన్నది సిగ్గుచేటు. ఎందుకు అనంటే ఏ పాలమూరు, ఏ కృష్ణా జలాల కోసం, ఏ కృష్ణా జలాలు దోచుకపోతున్నారో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అన్నదానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలా గత ప్రభుత్వము అన్నది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సవాల్ విసరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న అది ఇవ్వడం జరిగింది. సో మీరు తప్పు చేయనట్లయితే తప్పకుండా ప్రతిపక్ష నాయకుడిగా చట్టాలు చేయబడ్డటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పైన ఉండింది. బట్ కేసీఆర్ గారు మాత్రము ఆ దానికి నిన్న అటెండ్ కాకపోవడం, అంటే అసెంబ్లీ మొదలైనటువంటి 3వ అసెంబ్లీ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారు అడుగు పెట్టలే. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన యొక్క బాధ్యతని నిర్వర్తించలే. కనీసం నిన్ననన్నా వస్తారేమో, ఎందుకంటే కృష్ణా జలాల పట్ల ఏ విధంగా అయితే మీ తప్పిదం వల్ల జగన్మోహన్ రెడ్డి సంగమేశ్వర ద్వారా రాయలసీమ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి తన ప్రాజెక్టు ఎత్తు పెంచే దాంట్లో ఏ విధంగా మన నీళ్లు తీసుకెళ్తున్నారు, వీటికి సంబంధించినటువంటి వాటికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఏ విధంగా సహకరించారు అని ఈ తెలంగాణ సమాజానికి చెప్పడం కోసము కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్నటువంటి దానికి మీరు అక్కడ ఉండి సమాధానం చెప్పు ఉండాల్సింది. చెప్పలేదు అనంటే పూర్తిగా మీరు తప్పు చేసినారని ఒప్పుకున్నట్టే. ఫస్ట్ సమాధానం అక్కడే దొరికిపోయింది. రెండవది, నిన్న చర్చ జరిగేటప్పుడు ఆ చర్చలో ఏ సంబంధం లేనటువంటి ఒక ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావుకి కొంత సంబంధం ఉన్నప్పటికీ ప్రతిపక్ష పాత్ర నాయకుడు ఆయన కాదు కదా, బాధ్యతలు ఆయనకి ఇవ్వలేదు కదా. కేసీఆర్ గారు రాకపోతే నా ప్లేస్లో నా అల్లుడు మాట్లాడతారని మీరేం చెప్పలేదు కదా. అట్లేమన్నా మీకు బాధ్యతలు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. తగుదునా అమ్మ అంటూ అన్నింటికి నేనే ముందున్నని హరీష్ రావు గారు అన్నింటికి తానే లేచి ఎగిసెగిసి పడుతూ లేని దానికి లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని పొలిటికల్గా మైలేజ్ కోసం ప్రయత్నం చేశారు తప్ప ప్రజలు దానిని ఎక్కడ కూడా నమ్మలేదు. ముమ్మాటికి ఈ తెలంగాణ సమాజం దక్షిణ తెలంగాణకి సంబంధించినటువంటి ప్రజలు పూర్తిగా హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, వీరి ఇద్దరు ద్వారానే ఇవాళ దక్షిణ తెలంగాణకి అన్యాయం జరిగిందని మేమందరం విశ్వసిస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఒక తెలంగాణ పాలమూరు బిడ్డగా మా ఊరు చిట్ట చివరి ఊరు చారకొండ గ్రామం అనేది చిట్ట చివరి ఊరు. అచ్చంపేట నియోజకవర్గంలో చిట్ట చివరి గ్రామము మాది. మా దగ్గర వర్షం పడితే కానీ వ్యవసాయము ఎరగదు మా పరిస్థితి. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన నేను, ఒక రూరల్ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఆడబిడ్డను ఇవాళ వీటి గురించి నేను చాలా క్షుణ్ణంగా చెప్పాలి. ఎట్లా కేసీఆర్ గారు దక్షిణ తెలంగాణకు పాలమూరు బిడ్డల పట్ల ద్రోహిగా మిగులుతాడు, చరిత్రలో ఇది లిఖించబడుతుంది. ఈ పదాలు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి దక్షిణ తెలంగాణ ద్రోహి. నేను ఈ మాటకు కట్టుబడి ఉన్నా. ద్రోహి అనే మాట ఎట్లాగో చెప్తాను, మీరు వినాల్సినటువంటి బాధ్యత, తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, ఇంకా 10 మందికి అవేర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీడియా సోదరుల పైన ఉంది అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయితే దక్షిణ తెలంగాణకి సంబంధించి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నది దీనిని పూర్తిగా అంటే 2013లో దాదాపుగా అన్ని అనుమతులయ్యి 90% కంప్లీట్ అయినటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీనికి రూపకల్పన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి రూపకల్పన జరిగింది దాదాపుగా 2014 అంటే మనకు తెలంగాణ వచ్చే వరకు 87% వర్క్ కంప్లీట్ అయ్యింది. దీని ద్వారా ఆయకట్టు దాదాపుగా మనకి 3,40,000 ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఆయకట్టుగా ఆ రోజు ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ని ఏర్పాటు చేయాలి. అసలు యాక్చువల్గా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అన్నది మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పేరుగా ఉండింది.
సో దీంట్లో మనకి దాదాపు వచ్చేసి దీని కింద ఒక 19 మండలాలు 303 గ్రామాలకి బెనిఫిట్ అయ్యే విధంగా 2004-2005లో అలా ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అనేది రావడం జరిగింది. ఎంత 2990 కోట్ల రూపాయలతో కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అన్నది ఆ రోజు మొదలయ్యింది. సో దీనిని మనకు తెలంగాణ వచ్చేసరికి 87% పనులు పూర్తయినాయి. దీని కింద మనకి దాదాపు కొల్లాపూర్ అయినా, నాగర్ కర్నూలు అయినా, తిమ్మాజిపేట అయినా, ఉప్పునుంతల, కల్వకుర్తి, మిడ్జిల్లు, మాడుగుల, తర్వాత తాడూరు, గోపాల్పేట, అచ్చంపేట, వంగూరు మండలం, పెద్ద కొత్తపల్లి, వనపర్తి, తర్వాత తెలకపల్లి, బిజ్నపల్లి, బల్మూరు, లింగాల, వెల్దండ, పానగల్లు, పెద్దమండి, ఈ మండల అన్నింటికి సంబంధించి దాదాపు గన్పూర్ కూడా దాదాపుగా 3,40,000 ఎకరాలకి, అంటే మా ఊరి వరకు, చివరి ప్రాంతం మా ఊరి వరకు, రేవంతనుల ఊరు తర్వాత మా ఊరు, అక్కడి వరకు నీళ్ళు వచ్చేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆ రోజు 87% కంప్లీట్ అయిన దానిని వీళ్ళ యొక్క కుటిల బుద్ధితో ఆ రోజు మాకు నీళ్లు రాకుండా కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని కంప్లీట్గా నిరంజన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాజెక్టు యొక్క రూపురేఖల్ని మార్చివేసి మాకు మోసం చేశాడు, దగా చేశాడు అన్నది చెప్పక తప్పట్లేదు. ఎట్లా అనంటే అక్కడ జరిగినటువంటి దాంట్లో అంటే ఉన్నటువంటి వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఒక్కటే, గుడిపల్లి దగ్గర ఏమంటారు మన ఒక వాల్ మాత్రం, అంటే సర్జిపుల్ మాత్రమే ఒకటి ఏర్పాటు చేశారు తప్ప అంతకుమించి వాళ్ళు చేసినటువంటిది ఏం లేదు. సో అసలు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు అనేది ఇక్కడ కట్టినప్పుడు ఇది ఏ విధంగా అచ్చంపేట నియోజకవర్గం వరకు పూర్తిగా నీళ్లు రాకుండా ఇది ఏ విధంగా వనపర్తి వైపు వెళ్ళిందో చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పట్ల ఉంది. అసలు దీని ఉద్దేశమే కల్వకుర్తి, ఇబ్రహీంపట్నము, ఈ అచ్చంపేట నియోజకవర్గాలకి నీళ్లు రావాలని కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే కల్లకుర్తి నియోజకవర్గానికి లాభం చెందకుండానే, ఆ పేరు లేకుండానే దాన్ని పూర్తిగా వనపర్తి వైపుకి తీసుకెళ్లారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నిరంజన్ రెడ్డి గారి పైన ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆడ జిల్లా మంత్రులుగా కొనసాగినటువంటి వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి పట్ల కూడా ఉంది. అంటే పూర్తిగా ఇవాళ కల్వకుర్తి, పాలమూరి బిడ్డలను మోసం చేశారని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనము లేదని తెలియజేస్తున్నా. రెండో విషయం ఏంటి అని అంటే ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే తెలంగాణ రాష్ట్రము అన్నది కృష్ణా పరివాహక ప్రాంతము. అంటే మన తెలంగాణలో దాదాపుగా 240 కిలోమీటర్లు కృష్ణా నది ప్రవహిస్తుంది. కానీ మరి కేసీఆర్ గారు 2015లో ఏం చేశారు? 2015లో ఆయన చేసినటువంటి అంటే బచావత్ ట్రిబ్యునల్ వాళ్ళు అంటే ఈ మన కృష్ణా రివర్ బోర్డు వాళ్ళు పిలిచినప్పుడు తను వెళ్ళి ఆ నీటి పంపకాలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ముఖ్యమంత్రి గారు లేదు, నాకు 299 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయి, 512 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయి అని చెప్పిన దానికి సంతకం పెట్టి తోక ముడిచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని నేను అడగదలుచుకున్నా. ఇవాళ తెలంగాణ పరివాహక ప్రాంతం అత్యధికం 240 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దాదాపుగా 68.5% అంటే మన ప్రాంతంలో ఈ కృష్ణానది ప్రవహిస్తుంది. మన భూములు నష్టపోయి ఉన్నాము. కానీ ఇక్కడ మనము 37% నీటిని కూడా మనం వినియోగించుకోలేకపోయినాము. అదే 31.5% ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 63% నీళ్లను ఉపయోగించుకుంటున్నారంటే ఇది ఎవరు అసమర్థులనాలే, ఎవరు సామర్థ్యులనాలే అనేది మాత్రము చెప్పదలుచుకున్నాం. సో ఇక్కడ ముమ్మాటికి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ హరీష్ రావు గారు ఒక మాట అంటున్నారు, 299 టీఎంసీలు అనేది ఇప్పుడు తెచ్చింది కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చేసిందని చెప్పినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనము నీళ్లతో నష్టపడుతున్నామనే కదా తీసుకున్నది, ఉద్యమం మొదలయ్యింది, నీళ్ల నష్టం అవుతుందని తెలంగాణ తెచ్చుకుంటే మరి తెలంగాణ ఉద్యమకారునిగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు చేసిందేంటి? వాళ్ళకు మోకరిల్లినట్టు కాదా అని అడుగుతున్నాను నేను. మన యొక్క హక్కులను, మన నీళ్ళ హక్కులను ఇవాళ పాలమూరు రంగారెడ్డికి, ఖమ్మము, నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి బిడ్డల యొక్క హక్కుని మీరు ఆంధ్ర ప్రజలకి తాకట్టు పెట్టినట్టు కాదా అని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. అంటే ఇవాళ మీరు మంచి చేస్తేనేమో మీ పేరు చెప్పుకుంటారు, మీ వల్ల నష్టం జరిగితేనేమో గత వాళ్ళు చేసినటువంటి దానిపైన తోసివేయడం అలవాటుగా మారింది మీకు.
2015లో మీరు చేసినటువంటి అగ్రిమెంట్కి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధం ఏంటి అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇప్పటికైనా కూడా సోయి తెలివి తెచ్చుకొని వాస్తవాలు చెప్పండి, తెలంగాణ ప్రజల్ని క్షమాపణ కోరండి. ఎస్, కృష్ణా జలాల పట్ల మేము నష్టం చేశాము. ఆనాడు ఇరిగేషన్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి సిత్నా సబర్వాల్ మేము ఏం చెప్తే ఆమె అది రాసి పంపించిందని ఒప్పుకోవాల్సిన బాధ్యత హరీష్ రావు పైన ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇక మనము ఇంకా కొన్ని చెప్పుకున్నట్లయితే అంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ 203 అంటే జగన్మోహన్ రెడ్డి విషయం ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం మనము అని అంటే, ఇవాళ ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకోవడానికి ఆయన ఒక జీవో తీసుకొచ్చాడు. ఎప్పుడు 2020 మే 5వ తారీఖు నాడు 203 జీవోని తెచ్చాడు. జీవో తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద సంగమేశ్వరాన్ని ఏర్పాటు చేస్తా ఈ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకొని రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ద్వారా పర్ డే 3 టీఎంసీల నీరు అంటే దాదాపు 34,722 క్యూసెక్ల నీటిని డ్రా చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా మన యొక్క హక్కులను కాలరాసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ జలాశయంలో 800 అడుగుల వరకు ఉన్న నీరు రాయలసీమ ఆంధ్ర అవసరాలకి నీటిని పంపు చేసే విధంగా వాళ్ళ అవసరాల నిమిత్తమే, ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాల నిమిత్తం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఒక్క రోజుకు 3 టీఎంసీలు అన్న కాడ 3 కాదు, వాళ్ళు 8 టీఎంసీల వరకు కూడా నీటిని తీసుకుంటే ఎందుకు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుందనే విధంగా గమ్మునున్నారని అడుగుతున్నాం. ఆ రోజు మాట్లాడినాం, ఎక్కడంటే అక్కడ ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, కానీ ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వము చీమ కుట్టినట్టు కూడా స్పందించేలా ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం. అంటే జగన్మోహన్ రెడ్డికి మీకు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యము, సన్నిహిత సంబంధం, అందులోని భాగంగానే రాయలసీమకి వెళ్ళి రోజమ్మ ఇంట్లో రొయ్యల పులుసు తిని బాయి రాయలసీమ రతనాలసీమ చేస్తా, నాకు మీ పట్ల కన్సర్న్ ఉన్నది, మిమ్మల్ని బాగుపరుస్తా, ఈ రాళ్ళు రప్పలంతా సస్యశ్యామం కావాలి అని చెప్పేసి ఈయన ఆ రోజు పొగిడి వచ్చినటువంటిది. ఆ రోజు తెలంగాణ ప్రజలంతా విస్సుపోయే విధంగా, అంటే ఆ రోజు ఆ ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇందుకైనా తెలంగాణ తెచ్చుకున్నది, ఇందుకైనా కొట్లాడింది, ఇందుకైనా ఆంధ్ర వాళ్ళతోన మనం కయ్యం పెట్టుకుంది అని ఆ రోజు మేధావులంతా, నీటికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్లంతా కూడా అవాక్కయ్యి ఆ రోజు చాలామంది రౌండ్ టేబుల్ పెట్టి ఇమీడియట్గా కౌంటర్ పార్ట్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ ఎన్నడూ కూడా దానిని కన్సిడర్ చేయలేదన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇక ఇది సరిపోదు అన్నట్టుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఇంకో చేసింది. 2013లో ఒక జీవో తీసుకొచ్చింది. ఏంటి అని అంటే ఆగస్టు 5వ తారీఖు నాడు 72 జీవో తెచ్చింది. ఈ జీవో ద్వారా ఏంటంటే పాలమూరు రంగారెడ్డి తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రజలకి చాలా బెనిఫిట్ అయ్యే విధంగా, అంటే ఈ వాటర్ అన్నది ఇరిగేషన్కి బాగా బెనిఫిట్ అవుతుంది అన్నది ఎంతో నమ్మకం ఇచ్చినటువంటి జీవో 72ను కూడా మీరు పక్కదోవ పట్టించి పక్కన పడేశారు. ఇవాళ ఈ పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుకి పూర్తి అనుమతులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి అనుమతులు వచ్చినప్పటికీ కూడా మీరు దాన్ని రీడిజైన్ పేరుతోటి దాని యొక్క వాటర్ని లిఫ్ట్ చేసేది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రీశైలం నుంచి వాటర్ డ్రా చేసి డిండిలో పోయాలని తీసుకొచ్చి దీనిని అంటే కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి దెబ్బతీసే విధంగా మీరు ఆ రోజు ఈ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పక తప్పట్లేదు. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశారు, మరొక వైపు ఈ ప్రాంతం వాడు అయ్యిండి కూడా మాకు మీరు మోసం చేశారని చెప్పక తప్పట్లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే పాలమూరు రంగారెడ్డి రీడిజైన్ పేరుతోటి 2015/6/10వ తారీఖు నాడు జీవో 105ని తీసుకొచ్చి దీనిని ఏం చేశారంటే పర్ డే 2 టీఎంసీల వాటర్ని మనము డ్రా చేసుకోవచ్చు అన్న విధంగా నార్లపూర్ నుంచి దక్షిణ తెలంగాణకి తలమానికమైనటువంటి మన లక్ష్మీదేవిపల్లి వరకు 6 రిజర్వాయర్ ప్రాజెక్టులని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు ఏవి పూర్తి కాలే, ఏది జరగలేదు. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కూడా పాలమూరు మన వట్టానికి సంబంధించినటువంటి రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మీరు భూమి తీసుకున్నారు కాబట్టి మాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే వాళ్ళని లాఠీ దెబ్బలతో కొట్టినటువంటి వైనము ఈ గత తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పక తప్పట్లే. అంటే ఎన్ని చూసినా ఏ రకంగా చూసినా కూడా మీరు నష్టం చేస్తూనే వచ్చారు తప్ప మాకు ఎక్కడ లాభం చేకూర్చలేదన్నది చెప్పదలుచుకున్నాను. అంటే 2015లో ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి
ఆయన దానికి సంబంధించి నేను ఆర్టీఐని అడిగినటువంటి విషయంలో మనకు ఆర్టీఐలో ఇది ఒక 15 ప్యాకేజీల కింద, దాదాపు 15 ప్యాకేజీల కింద ఎవరు అసలు ఈ ప్రాజెక్ట్స్ ఎవరు చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి దీని వ్యయం ఎంత, ఈ ప్రాజెక్టు యొక్క వ్యయం ఎంత, అలాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంజనీరింగ్ ఎవరెవరు చేశారు, వాళ్ళకి ఎంత కేటాయింపులు జరిగాయి, ఇది కంప్లీట్గా కాంట్రాక్ట్ల యొక్క లిస్ట్ ఎవరు చేశారు ఈ ప్రాజెక్ట్ అన్నది. ప్యాకేజ్ 1 నుంచి ప్యాకేజ్ 15 వరకు. సో వీళ్ళకి ఆ రోజు ఏ ఏజెన్సీ, ఆ ఏజెన్సీకి అగ్రిమెంటు ఎంత అయింది, ఎన్ని లక్షలకు ఎన్ని వందల కోట్లకు ఎవరెవరికి ఎంత అగ్రిమెంట్ అయ్యింది, ఇవన్నీ కూడా 2018లోనే నేను ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాదాపుగా 23,552 కోట్లు, ఇది 2018లో వచ్చినటువంటి కాపీకి ఉన్నటువంటిది. సో పాలమూరు రంగారెడ్డి తర్వాత కూడా అంటే మొత్తం 15 ప్యాకేజీల కింద వాళ్ళు చేసినటువంటి దాని యొక్క వ్యయం కాస్ట్ పెరుగుతూనే పోయింది తప్ప ఈ రోజు వరకు కూడా పాలమూరు రంగారెడ్డి అన్నది పూర్తి కాలేదు. ఇవాళ పూర్తిగా దక్షిణ తెలంగాణకి నష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి నీళ్లు దోసుకపోదు అంటే మన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఇవాళ మనము పర్ డే జగన్మోహన్ రెడ్డి పర్ డే 3 TMCల నీటిని ఆయన 30 రోజుల్లో 30 TMs వాటర్ని 30 రోజుల్లో డ్రా చేసుకుంటే మనము అదే 30 TMs వాటర్ని మనం 90 days డ్రా చేసాము. అంటే మరి 90 రోజులు డ్రా చేయడానికి మనం డ్రా చేసుకునే లోపు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వాటర్ని డ్రా చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే దానికి సంబంధించినటువంటి వాటర్ని డ్రా చేసుకునే కెపాసిటీ పంప్ అన్నది వాటి యొక్క విడ్త్ తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. సో అప్పుడు చాలామంది మేధావులు ఈ మాట చెప్పారు, మీరు ఇమీడియట్గా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి వాటి యొక్క పైప్ల యొక్క విడ్త్ను కూడా పెంచాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవాళ ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ రకంగా ఒక రకంగా నష్టం చేస్తే ఇవన్నీ కూడా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్స్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి సో ఇవాళ ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గత ప్రభుత్వము ఏనాడు కూడా మేము ఏ విషయాన్ని సమాజం ముందు పెట్టినా మీరు పట్టించుకోలే, దానికి సంబంధించి కనీసం ఇస్మంత బాధ్యత కూడా మీరు వహించలే. కాబట్టి ఇవాళ వచ్చినటువంటి రేవంత్ అన్న ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా మీరు చేసినటువంటి తప్పులను బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా అది ఒప్పుకోకుండా బుల్డోజ్ చేసేటువంటి పని చేస్తూ ఇవాళ నల్గొండలో మీటింగ్ పెట్టు రాజకీయ పబ్బం మీటింగ్కు కేసీఆర్ పోతాడు. నీకే నైతిక హక్కు ఉన్నది పోవడానికి అని అడుగుతున్నా. అంటే చట్టసభల్లో రికార్డ్ అయ్యేటువంటి దాంట్లో శాసనాలు జరిగే దగ్గరలో నీ యొక్క హక్కుని 100% ఉపయోగించుకునే దగ్గర మాత్రం ముఖ్యమంత్రి గారు తన గొంతు వినిపించరు. కానీ పొలిటికల్ మైలేజ్ కోసం జనాలని మభ్యపెట్టడం కోసం మాత్రం ఇవాళ నల్గొండ మీటింగ్ పోతున్నారంటే కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల పట్ల, దక్షిణ తెలంగాణ ప్రజల పట్ల, కృష్ణా రివర్ బోర్డు పైన ఉన్నటువంటి దాని పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నది. ఇవాళ ఒకవైపు నుంచి పక్క రాష్ట్రం వాళ్ళు మన దగ్గరకు వస్తారు, మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని ఆక్యుపై చేస్తారు, అక్కడ పోలీసు వాళ్ళని పెట్టేసి భయభ్రాంతులకు గురి చేస్తారు, ఎలక్షన్స్ పోలింగ్ టైంలో ఓటర్ల మధ్య ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు, తెలంగాణ సెంటిమెంట్ని రగుల్చుకోవాలని అనుకుంటారు. కానీ నీవు బాధ్యతాయుతమైనటువంటి చట్టసభల్లో నీ గొంతు వినిపించకపోవడానికి అసలు కారణము ఏంటి అని అంటే కేసీఆర్ అనేవాడు ఒక దొంగ 420. కాబట్టి ఇవాళ ఆయన చెప్పాల్సిన దగ్గర, వినిపించాల్సిన దగ్గర ఆయన గొంతు వినిపించలేదని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంలో గుర్తు చేస్తూ, జగన్మోహన్ రెడ్డితో ఆయన యొక్క సఖ్యత చాలా బ్రహ్మాండంగా బలంగా ఉంది అని చెప్పడానికి మరొక కారణం ఏంటి అని అంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరితో అయితే కొట్లాడినామో, ఎవరితో అయితే పోట్లాడినామో, ఎవరితోనైతే మనం ఉన్నామో అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కోసము జగన్మోహన్ రెడ్డి గారిని, తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పెద్ద ఎత్తున పిలిచి డబ్బులు ఖర్చు చేసి ప్రజల సొమ్ముతోటి ఈ పూర్తిగా ప్రాజెక్టుకు, పిల్లర్లు కూలిపోయిన ప్రాజెక్టుకు, పగుళ్ళు పడ్డటువంటి ప్రాజెక్టుకి వివిధ భాషల్లో దేశవ్యాప్తంగా యాడ్స్ ఇచ్చి ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసి ఇవాళ మీరు చేసిన ఘనకార్యానికి ఇంత అంతా కాదు, ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎప్పటికీ మీరు
ద్రోహులుగానే మిగిలిపోతారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. తెలంగాణ ప్రజలు పూర్తిగా దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు, రంగారెడ్డి, తర్వాత ఖమ్మము, నల్గొండ ప్రజలు కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. ఇవాళ నల్గొండకి వెళ్ళి ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు, నక్కలగండి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలే, కల్లకుర్తి ఎత్తిపోతలు ఎందుకు పూర్తి కాలే, నెట్టంబాడు, భీమా, కోయల్ సాగర్ ప్రాజెక్ట్స్ ఎందుకు పూర్తి కాలే, మేజర్ మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి పూర్తి చేస్తే ఇలా సస్యశ్యామలంగా ఉండేది కదా దక్షిణ తెలంగాణ. ఇవాళ దీనిపైన వివక్షత ఎందుకు? ఇవాళ ఈ ప్రజలు నిన్ను తెలంగాణ ఉద్యమంలో మోసారు. మరి ఇలాంటి ప్రజలకి మీరు అన్యాయం చేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు తెలంగాణ ప్రజలు భరించాలి? ఎందుకు మీ యొక్క మీటింగ్లకు వెళ్ళాలి? తెలంగాణ మీటింగ్కి వెళ్ళేటువంటి నైతిక హక్కు మీకు లేదు. ఇవాళ మీటింగ్ పెట్టేటువంటి హక్కు మీకు లేదని నేను కేసీఆర్ గారికి మరొకసారి, కేసీఆర్ అనేటువంటి వాడు దక్షిణ తెలంగాణ ద్రోహి అని నేను చాలా ఘంటాపదంగా తెలియజేస్తున్నా. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ అన్నకి నేను ఒకటే తెలియజేస్తున్నా, మీరు కూడా కల్లకుర్తి నియోజకవర్గం నుంచి, అచ్చంపేట నుంచి ఉన్నటువంటి బిడ్డనే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి. ఇవాళ పాలమూరు రంగారెడ్డి కింద కట్టేటువంటి రిజర్వాయర్లన్నింటినీ కూడా కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి తీసుకొచ్చినట్లయితే ఆటోమేటిక్గా మన అచ్చంపేట చివరి ఊరి భూభాగం వరకు నీళ్ళు అందుతాయి. అలాగే ఇటువైపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి నీళ్ళు అందుతాయి. ఈ రకంగా మనం చేసుకున్నట్లయితే, ఎందుకంటే మనము వర్షం పడితే కానీ మనకు పంట వండే పరిస్థితి లేదు. ఇవాళ మన వాళ్ళంతా కూడా మెట్ట పంట, సద్దలు, జొన్నలు పండించుకొని తినేటువంటి పరిస్థితి పాలమూరు బిడ్డల్లో, మన నియోజకవర్గంకి సంబంధించినటువంటి వాళ్ళ పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా మీ యొక్క పూర్తి అధికారాన్ని ఉపయోగించి మనకి అన్యాయం జరగకుండా ఈ నీటి కేటాయింపులో, నీటి వాటల్లో మన వాట మనకు దక్కే విధంగా కృష్ణా జలాల పట్ల ట్రిబ్యునల్, ఇవాళ బచావతి ట్రిబ్యునల్ని పైన మళ్ళీ ప్రెజర్ పెట్టేసి మన కృష్ణా పరివాహక ప్రాంతంలో మన ప్రాంతం అధిక భాగం ఉన్నది కాబట్టి మన వాటా మనం పోరాడి తెచ్చుకునే దాంట్లో తెలంగాణ సమాజం మీతో మద్దతుగా ఉంది. కాబట్టి మీరు పాలమూరు బిడ్డగా, కల్లకుర్తి బిడ్డగా తప్పకుండా మన ప్రాంతానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ కాళేశ్వరం కరప్షన్ రాజాను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. మామ అల్లుల్ని మిత్తితో సహా మనము తిరిగి ఈ తెలంగాణ ప్రజలకి అప్పజెప్పే విధంగా మీరు బాధ్యతాయుతంగా వాళ్ళని శిక్షించే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మీరు వెళ్ళినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు ఏ విధంగా పగుళ్ళైంది, ఏ విధంగా అన్యాయానికి గురైంది, తెలంగాణ ప్రజల మొత్తము శ్రమ అంతా కూడా, రక్త మాంసాలన్నీ కూడా అందులో పెట్టి ఆ ప్రాజెక్టు కట్టి దానిని ఒక ఊబిలాగా చేశారు. ప్రతిదీ అందులోనే పోశారు. ఇవాళ తెలంగాణ ప్రజల రక్త మాంసాలు ఆ ఊబిలో ఉన్నట్టుగానే కనబడుతుంది. కాబట్టి వీటన్నింటి ద్వారా వాళ్ళు ఏటీఎంగా చేసుకుని సంపాదించుకున్న సంపాదనను మెగా కృష్ణారెడ్డి ఏ విధంగా దేశంలో సంపన్నుడయ్యాడు, ఏ విధంగా కేసీఆర్ ఒక భగీరథుడిగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా కాళేశ్వరరావు అని చెప్పుకునే హరీష్ రావుని, తర్వాత రజత్ కుమార్ గారిని, వీళ్ళందరూ సోమేష్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములే. కాబట్టి వీళ్ళందరినీ శిక్షించాల్సినటువంటి బాధ్యత, శిక్షకు అర్హులయ్యే విధంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవాలని నేను తెలంగాణ ఆత్మగౌరవ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.